ఏపీలో తెలుగు యువత రోడ్డెక్కింది. 2018 చివరి మాసంలో రిలీజ్ అయిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు జరిగాయని హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఆందోళన బాటపట్టారు. తిరుపతిలోని భవానీ నగర్ సర్కిల్లో వందలాది మంది యువత రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. గ్రూప్ 1 పోస్టులను అమ్ముకున్న సీఎం జగన్ రాజీనామా చేయాలంటూ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీ కమిషన్ సెక్రటరీ అయిన రామాంజన్ కానీ, అదేవిధంగా గౌతమ్ సమాజ్ కానీ, అదేవిధంగా ఏపీపీఎస్సీ కమిషన్ మెంబర్లు కానీ ప్రకృతి పడి మాన్యువల్ గా కరెక్షన్ చేయాల్సిన పేపర్ని డిజిటల్ కరెక్షన్ పెట్టి దాంట్లో అవినీతి చేసి దాన్ని కోర్టు ముట్టికాయలేస్తే మళ్ళీ మేము మాన్యువల్ గా కరెక్షన్ చేస్తామని చెప్పి ఆ మాన్యువల్ కరెక్షన్ కూడా తప్పు తడకలుగా చేస్తే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని నియామకాలు చేసుకోవాలని ఫస్ట్ మాన్యువల్ కరెక్షన్ లో వాళ్ళ పేర్లు రాకపోతే మళ్ళీ దాన్ని పక్కన పెట్టి రెండో వాల్యుయేషన్ చేయడం జరిగింది. అయితే కోర్టుకు సబ్మిషన్ చేసిన దాంట్లో ఎక్కడ కూడా రెండు వాల్యుయేషన్ చేస్తామని చూపిలా. కోర్టు దాన్ని గమనించి నిరుద్యోగులకు అన్యాయం జరిగింది, అర్హులకు అన్యాయం జరిగింది. ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నోటిఫికేషన్ ని ఏదైతే పక్కి పూర్తిగా రద్దు చేయడం జరిగింది. డిప్యూటీ కలెక్టర్ 35 దగ్గర 2.5 కోట్లు జగన్మోహన్ రెడ్డి వసూలు చేశాడు.